కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నూతన సంవత్సరం కొరకు యెషయా గ్రంథం 55 అధ్యాయం మొదటి 13 వచనాలు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 17 వచనాలు, ఆ తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి 21 వచనాలు. ముగ్గురే వచ్చారు కాబట్టి ముగ్గురు 3 పాఠాలు చదవండి. పాత నిబంధన పాఠం మరి లామ్ లత గారు చదువుతారు. యెషయా గ్రంథం 55 1, 13. పత్రికా పాఠం జూపల్లి జార్జి గారు. యాకోబు పత్రిక 4, 13, 17. సువార్త పాఠం 4వ అధ్యాయం 16, 21 సోదరుడు మాణిక్యరావు. వందనాలు తల్లి. 55 అధ్యాయం మొదటి నుంచి 13 నుంచి మొదటి 13 తల్లి 13 వరకు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠము యెషయా రాసిన గ్రంథము 55 అధ్యాయము మొదటి వచనం నుంచి 13 వచనం వరకు ఈ విధముగా వ్రాయబడింది. దప్పికొనిన వారులారా నీళ్లు ఎద్దుకురండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు ఏర్పరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము భారమైన దాని యందు సుఖింపనీయకుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతడు నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చేర్చి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్తినట్టు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదు, సమాధానం పొంది తోడుకొని పోబడదు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా కొంచె వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండదు. ఈ వాక్యము పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. పత్రికా పాఠం యాకోబు పత్రిక 4, 13, 17. జార్జి గారు. ఏర్పాటు చేయబడిన యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 17 ఈ విధంగా రాయబడి ఉంటుంది. నేనైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభపు సందితము ఎప్పుడు వారా రేపైన సంబంధించిన తీసుకెళ్ళి ఈ జీవన ఏర్పాటుని మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతిని అది ఇది అది చేసుకొని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు నమ్మకం ఎందుకు
అతిశయపడుతున్నారు. ఇది అతిశయమంతయు చెడ్డది. కాబట్టి నేనేది చేయదు ఎరిగి అలాగ చేయడానికి పాపము కలుగును. ఈ వాక్యం ఎంత పర్యాప్తం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధమైన లూకా రాసిన సువార్త 4:16-21. సోదరుడు మాణిక్యం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యనకు నామకరణం చేయజనమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిన. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిన. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం అలాగే నిల్చుని అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశం సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నారు. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ గర్భం ధరింపబడి కన్యను మరీ పుట్టి పొందుకులాగా అధికారం శ్రమ పడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ప్రారంభంలో మన సోదరి సుహాసిని గారు కొత్త ఏడు అనే పాట పాడారు. ఇప్పుడు మనం 601వ కీర్తన అందరి క్రైస్తవ కీర్తనలో రివైల్ ఫామ్లో 193వ కీర్తన వందనం బనర్తుమో అనే ప్రభు అనే కీర్తన అందరం కలిసి పాడు. వందనం బనర్తుమో ప్రభు ప్రభు, వందనం బనర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగా చియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, అన్ని రేట్లు స్తోత్రములివిగో. రాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక, దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాళి తనువు దినములనియు,
నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము. మోసపుచ్చు అంధకారమంత ద్రోయుము, యేసు కృపం కుమ్మరించుము, యేసు కృపం కుమ్మరించుము. వందనంబొనర్తుము ప్రభు ప్రభు, వందనంబొనర్తుము ప్రభు ప్రభు. వందనంబు తండ్రి తనయశు దాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సాయంత్రం, ముఖ్యంగా నూతన సంవత్సరం 2026 దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. గడిచిన 2025 జనవరి 1 నుండి 2026 జనవరి 1 సాయంకాల ఆరాధన వరకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవాదేవునికి వందనాలు. మనకు వచ్చిన ఒడిదుడుకులు, అనారోగ్యాలు, వ్యాధి బాధలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగతమైన ఎన్నిట్లో నుండో సజీవులుగా కాపాడి మరి ఈరోజు నూతన సంవత్సరంలో ఉంచాడు. దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 13 వచనాలు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-17 వచనాలు, లూకాసు వార్త 4వ అధ్యాయం 16-21 వచనాలు. ఈ 3 పాఠ్య భాగాల్లో గుండా నూతన సంవత్సరానికి సిద్ధపరిచినవి. యాకోబు పత్రిక 4:14, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి రేపటి దినం మీరు కాదు ప్రణాళికలు వేసుకోవాల్సింది, దేవుని చిత్త ప్రకారం ప్రణాళికలు ఉండాలి. రేపు సంగతి మీకు తెలియదు. అంటే దేవుడు ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో చెబుతాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు, నిన్న ఉన్నవాడు, రేపు నేడు ఉండేవాడు, రేపు ఉండేవాడు. మనం ఈరోజు వరకు గ్యారెంటీ అనుకోలేము. 12 గంటలు దాటితే ఉన్నట్టు, రేపటికి రూపు లేదు. కాబట్టి దేవుని ప్రణాళిక లేకుండా రేపు సంగతి ఆలోచించబాకండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. దీనిలో దేవుడు మానవుడు ఒకటి కాదని స్పష్టంగా చెప్పాడు. మనం పాపం చేసిన ఆదాము సంతానం. మన ప్రణాళికలు, మన త్రోవలు దేవునికి భిన్నం. కాబట్టి దేవుడు అనంతుడు, మనం అల్పులు. మనకి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మొదటి కీర్తన, అన్ని కాలములనున్న యెహోవా అనే కీర్తనలో మరి బేతాళ జాను గారు, మన లూథరన్ చర్చి పాస్టర్ గారు రాసిన కీర్తనలో, కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడ నీవు, పాపి నేను, జగతిలో నాకంటే దరిద్రుడే లేడు అన్నాడు. నిజమే, ఆయన మనం ఒకటి కాదు. ప్రభునందు ప్రియమైన వార్లారా, కాబట్టి లూకాసు వార్త 4:19లో, కాబట్టి మనం ప్రభు హితవత్సరంలో చేసినవి వారమై ఉందాం. అంటే దేవుని చిత్త ప్రకారం. ప్రభు హితవత్సరం అంటే ఆయన అక్కడ ప్రకటించిన ఆ హితవత్సరమే సంఘం చట్టం, సంఘ ప్రణాళిక. మన వేరే ప్రణాళికలు ఉండవు. యేసు ప్రణాళికే సంఘ ప్రణాళిక. సంఘంలోని కాపర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, అధికారులు, నాయకులు అందరి ప్రణాళిక యేసు ప్రభు సువార్త ప్రణాళికలో భాగమే. ఆయన ఇచ్చిన ఆ బాధ్యత పూర్తి చేయటమే కానీ వ్యక్తిగత బాధ్యతలు, వ్యక్తిగత ప్రణాళికలు సంఘానికి ఉండవు. క్రీస్తు చిత్తమే, క్రీస్తు చట్టమే క్రైస్తవ ప్రణాళిక. మానవ నూతన సంవత్సరములో దేవుడు తన బిడ్డలకు నూతన వాగ్దానాలు ఇస్తున్నాడు. యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన భాగం. మనకి యెషయా గ్రంథంలో రాత్రి కూడా మేము యెషయా గ్రంథంలో 63వ అధ్యాయమే ధ్యానం చేశాం. యెషయా గ్రంథంలో మొదటి 39 అధ్యాయాలు బబులోను చెరక ముందు,
40 నుండి 66 అధ్యాయాలు బబులోను చెర తర్వాత పుస్తకాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా పవిత్రత గురించి ఎక్కువ బోధిస్తాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న 55 ఎప్పటిదంటే బబులోను చెర నుండి తిరిగి రావడానికి దేవుని ప్రణాళిక. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. బబులోను చెరకు వెళ్ళక ముందు వాళ్ళ అపవిత్రతను బట్టి, అవిధేయతను బట్టి, నామకార్థ జీవితాన్ని బట్టి, దేవుని త్రోసివేసి జీవించిన జీవితాన్ని బట్టి బబులోను చెర ఉంటుందని దేవుడు యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, అనేక ప్రవక్తల ద్వారా చెప్పాడు. వాళ్ళు వినలా. ఇర్మియాకు దేశద్రోహి అని ముద్ర ఇచ్చారు, పెద్ద గోతులో దించారు, చంపబోయారు. తీరా జరిగింది ఏంటంటే బబులోను చెర వచ్చింది, వెళ్ళిపోయారు. వెళ్తే ఏమనుకున్నారు, తొందరలో వస్తాంలే అనుకున్నారు. ఆ తొందర కాస్త 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వెళ్ళింది. 75 కాదు, 70. ఇర్మియా గ్రంథం 29:10. కాబట్టి 70 సంవత్సరాలు అంటే 90వ కీర్తన బట్టి నరుని ఆయుష్కాలం 75 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితకాలం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి నిరాశ, నిస్పృహలు ఆవరించి, ఇంక మనం వెళ్ళం, ఇక్కడే చచ్చిపోతాం, ఇక్కడే సమాధులు చేస్తారు, మన సొంత పొలాలు, స్థలాలు, ఇళ్ళు, దేవాలయం ఇక ఈ జన్మలో చూడమని అనుకుంటున్న దశలో దేవుడు యెషయా ద్వారా 55లో ఒక శుభ వాగ్దానం చేశాడు. అది నిరీక్షణ. యెషయా గ్రంథం 55:3లో మీతో నేను నిత్య నిబంధన చేసేది. మనకు 2 నిబంధనలు, పాత నిబంధన, కొత్త నిబంధన. కానీ దేవుడు ఏమన్నాడంటే నిత్య నిబంధన చేసేదను. యెషయా గ్రంథం 55:3 దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదు. అంటే దావీదు ఒక్కడనే ఎక్కువ చేయటం కాదు, అతనికి ఇచ్చిన కృప మీకు కూడా ఇస్తానండి. దావీదుకు శాశ్వతమైన కృప అంటే ఎడ గొర్రెల దొడ్లో ఉన్నవాడిని రాజుగా చేశాడు. మరి సౌలును తోసేసి దావీదును రాజుగా చేస్తే దావీదు పెద్ద రాజు. అటు యెరూషలేము నుండి ఎర్ర సముద్రం దాకా రాజ్యాలన్నీ జయిస్తాడు. మోయాబీలు, అమ్మోనీలు, ఫిలిస్తీయులు, అష్టోదీయులు, సిరియలు మొత్తం నడిచేవాడు. తిరుగులేని రాజు. ఆయన కొడుకుని రాజుగా చేశాడు సొలొమోన్ని. తర్వాత రాజ్యం 2 భాగాలైన దావీదుతో ఒక మాట చెబుతాడు, నీ సింహాసనం మీద కూర్చోటానికి తప్పక ఒకడు ఉంటాడని. ఆయనలో నుండి లోకరక్షకుడు వచ్చాడు. శాశ్వతమైన కృప. మన దీవెన మనతోనే కాదు, మన పిల్లల 1000 తరాలు కరుణించే దేవుడు. కాబట్టి ఒక భక్తిపరుడు ఉంటే ఆ గృహం ఎంతగా దీవించబడుతుందో చూడండి. ఒక బెత్షెబా విషయమే దావీదు విషయం గందరగోళమే. పాపం పాపమే, అది నేను చేసినా నువ్వు చేసినా పాపం యొక్క తీర్పు వినాల్సిందే. దేవుడు వదిలేయడు. కానీ దావీదు బాగా పశ్చాత్తాపడతాడు. 51వ కీర్తనలో నీ ఎదుట నేను చెడుతనం చేశాను. దావీదు మళ్ళీ ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళాల. మనం కూడా ఒకసారి తప్పు పాపమని తెలుసుకున్న తర్వాత దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవునికి చాలా నమ్మకంగా దగ్గరగా జీవించాలి. అంతే తప్ప ఉదయం తప్పని పాపం రాత్రి తప్పిపోకూడదు, నిలకడ ఉండాలి. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపను చూపుతున్నాను. దావీదుకు చూపిన ప్రేమ శాశ్వతమైంది. దావీదుతో మనల్ని సమానంగా ఎంచుతున్నాడు. దావీదు మనం ఒకటి కాదు. యెషయా గ్రంథం 55:3లో ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట విని ఎడల ఈ నిత్య నిబంధనను స్థిరపరుస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. యూదులైన అన్యులైన క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారికి దేవుడికి ఆహ్వానం తెలియజేస్తున్నాడు. వాడు యూదుడా, క్రైస్తవుడా, గ్రీకు దేశస్తుడా కాదు. ఇక్కడ ఒక పిలుపు, దప్పికొనిన వారులారా, దైవము ఎడల దప్పికొండాలి. ఆధ్యాత్మిక తృష్ణ. పొద్దుపోతుంది, మనం 7 గంటలకు 6 గంటలకు మరి జూమ్ స్టార్ట్ అవుతుంది, ప్రేయర్లో కూర్చోవాలి. అది తృష్ణ. మరి పనులు, చుట్టాలు, బంధువులు వస్తారు, వస్తే వాళ్ళు ఎట్టుంటారు. నాకు యేసు ప్రభువే మొదటి ప్రాధాన్యత, ఎవరికైనా, నాకైనా మీకైనా. మనం యేసు ప్రభువుని మనుషులకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన వెనక నెట్టేయకూడదు. నమ్మే విషయంలో కూడా యేసు ప్రభువునే ముందు ఉంచాలి. 118వ కీర్తన 7-8 వచనాలు, మనుషులు నమ్ముటి కంటే రాజుల నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఆధ్యాత్మిక తృష్ణ, ప్రార్థన, లేవగానే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మృదుబోతున్న కుటుంబ ప్రార్థన. ఇది ఒక తృష్ణ ఉండాలి, ఒక ఆసక్తి ఉండాలి. ఆధ్యాత్మికంగా అది ఉండాలి. వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే శరీరం మీద వాత ఎత్తే అక్కడ రక్త ప్రసరణ ఉండదు. వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వాళ్ళకి దేవుని శక్తి, బలము, ప్రార్థన అర్థం కావు.
44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పికొనిన వాళ్ళ మీద నేలను, ఎండిన భూమి మీద ప్రవాహ జనములను కుమ్మరించదును. ఈ సంతతి మీద నా ఆత్మను ఉంచి నీకు పుట్టిన వారిని దీవిస్తాను. ఎండిపోయిన నేల గురించి ఎందుకు చెబుతున్నాడంటే, బబులోన్లో ఉన్న యూదుల యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎండిపోయింది. వాళ్ళకి నిరీక్షణ లేదు, నమ్మకం లేదు, వెళ్తామని లేదు. అందుకనే బేతాళ జాన్ గారు పరిశుద్ధాత్మను గోరుమా యేసు అనే కీర్తనలో పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు అంటాడు. ఎండిపోవటమే. ఈ నూతన సంవత్సరంలో మనం ఆధ్యాత్మిక ఎండిపోతున్నావేమో చూసుకోవాలి. గడిచిన కాలంలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఏమైనా మెరుగ్గా ఉందా, ఎవరికాళ్ళు బాగుందనుకుంటారు. కానీ వాక్యపు వెలుగులో చూసుకుంటే మనం సరిగా లేమని మనకు అర్థమైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేను దప్పికొనిన వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించాను. ఇక్కడ 107వ కీర్తన 9వ వచనంలో ఎలయనగా ఆశగొనిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొని వారిని మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వారంటే ఆశగొనిన ప్రాణం. మన ఆశ ఏదో వ్యక్తుల మీద కాదు, దేవుని మీద. సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తాన్ని చేయగలిగినవాడు, మరణాన్ని జయించినవాడు, మృత్యుంజయుడు. కాబట్టి ఆశ కొనిన ప్రాణాన్ని ఆయన తృప్తివచ్చేవాడు, ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో నింపేవాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37లో యేసు ఆహ్వానం, దప్పికొనిన వాళ్ళారా, ఎవడైనా దప్పికొనింటే నా యొద్దకు రండి, దప్పి తీర్చుకోండి, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించు. ఒక గొప్ప వాగ్దానం. దప్పికొనిన వారు ఆధ్యాత్మిక తృష్ణ ఉండాలి. లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువు. ఆ తృష్ణ ఉన్న వాళ్ళతో దేవుడు దగ్గరకు ఉంటాడండి. కొన్నిసార్లు ఎన్ని దెబ్బలు తగులుతున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర గడపాలని కొంతమందికి అనిపించట్లా. కొంతమంది ఏంటంటే భయమో బాధో అవసరం వచ్చినప్పుడు, లేదా మేము మంచి ప్రార్థనా పనులు అని చెప్పడానికో చేసే భక్తి దేవుని సన్నిధిలో నిలబడదు, ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 6వ వచనం చెబుతాడు, జీవజలములోని బొగ్గులో నుండి జలమును ఉచితముగా ఇస్తాను. దేవుని వాగ్దానాలన్నీ ఉచితమే, దేవుని దీవెనలన్నీ, రక్షణ అంతా ఉచితమే. మరి ఎందుకు కానుకలు ఇస్తాను పాస్ గారు? సంఘ సేవ, సేవకుని పోషణ, సంఘం నడిపించబట్టాలి. మనమేంటి దేవుని బిడ్డలం కాబట్టి దేవుని బాధ్యత, దేవుని సంఘ పరిచర్య మన బాధ్యత కనుక్కోవాలి. దేవుడు మన కోసం ఎన్నో చేస్తున్నాడు. మొట్టమొదట దేవుని రాజ్యము నీతిని ఎతకమని దేవుడు చెప్పాడు కాబట్టి. అలాగే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనంలో ఉచితముగా పుచ్చుకొనవలెను. శుభవార్తలోని దీవులన్నీ ఉచితం. దేవుని కృప మూలముగా ఉచితముగా పొందాం. ప్రకటన గ్రంథం రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారానే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23లో పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. యేసుక్రీస్తునందు అది నిత్య జీవం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 55:2లో ఎందుకు అనే మాట వస్తుంది. అది ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేశారు, ఏమిటా ప్రశ్న? ఎందుకనే ప్రశ్న కనబడుతుంది. దేవుడు కొత్త సంవత్సరంలో ప్రారంభంలో ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు ప్రజలు శాశ్వతమైన తృప్తినివ్వని లేని దానికోసం అస్తమానం డబ్బుని, శ్రమను వ్యర్థంగా వినియోగిస్తున్నారు, అవసరం లేని దానికోసం. బీడీ కట్ట తాగితే పుర్రె బయటపడిద్దని దాని మీద బొమ్మ ఉంటుంది. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుందని దాని మీద బొమ్మలు ఉంటుంది. బ్రాందీ విస్కీలు తాగితే కూడా నష్టం. వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వచ్చిందని. ఒకవేళ నువ్వు జాగ్రత్తలు తీసుకున్నా దేవుడి కోపాన్ని తీర్పుని తట్టుకోలేవు కదా. వ్యభిచార పాపం దేవుడికి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం, అనుకూలం ఉండదు. మన కోసం దేవుడి చట్టాలు మార్చడు, ఆలోచనలు మార్చడు. మనమే మారాలండి, మనం మారాలి, అంతేగాని దేవుడు మారడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అనే మాట ఇక్కడ కనబడుతుంది. తృప్తినివ్వలేని దానికోసం అస్తమానం శ్రమను ఖర్చు పెడుతూ ఉంటాం. ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనంలో
ప్రసంగి అంటే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, అంతా వ్యర్థం. యుక్త వయసులో ఉన్నప్పుడంట 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, వాళ్ళని పోషించడం కోసం తోటలు, పశువులు, ఇంట పుట్టిన పనివారు, మరి అనేక రకాల ఆహార పదార్థాలు అన్నీ రెడీ చేసుకున్నాడు సొలొమోను. చివరిలో ఏమనిపించిందంటే అంతా వ్యర్థం. ఒక భార్య అయితే భార్య అయింది, అంతకు మించి అయితే దూడబాతులు అవుతాయి, తింటాయి మీద పడి, దెయ్యాలు అవుతాయి, పీకు తింటాయి. మగాళ్ళు అయినా అంతే, భర్త ఒకడే ఉండాలి. ఎక్కువ మంది అయితే సమర స్త్రీ అయిపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినది ఏమిటంటే, ఎందుకు అనవసరమైన దానికి ఖర్చు పెడతాం? మనం ఖర్చు పెట్టేదల్లా మందుల షాపుకి. దేవుని సేవకు, సువార్త కోసం, అనాథల కోసం చేయటం వేరు, అనవసరమైన దానికి ఖర్చు పెడతా ఉంటాం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు అనే మాట ప్రశ్నగా వాడుతున్నాడు. దేవుడు కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు ప్రజలు శాశ్వతమైన తృప్తినివ్వలేని దానికోసం అస్తమానం డబ్బుని, శ్రమను వ్యర్థంగా చేస్తారు? తృప్తి లేదు. త్రాగుల్లో, వ్యభిచారంలో, దేంట్లో కూడా తృప్తి లేదు. ప్రార్థన జీవితంలోనే సంతృప్తి ఉంది. పైగా ప్రార్థన జీవితంలో ఉంటే నలుదిక్కులు నెమ్మది ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకు దేవుడు నలుదిక్కుల ఎటుదైనా నెమ్మది ఇచ్చాడు. సహజంగా రాజుకు శత్రువులు ఉంటారు. అంతకుముందు దావీదు మందసాన్ని తెచ్చాడు. మరి మంగమూరి దేవదాస్ సాయి గారు తనువు నాది ఇదిగో గై కొనుమయ్యో ప్రభు అనే కీర్తనలో నెమ్మది గల ఇళ్ళు, చాలా అద్భుతమైన మాట అంటాడు. చాలా ఇళ్లలో తినడానికి, ఉండటానికి ఉన్నాయి, ఇళ్లలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దావీదుతో దేవుడు 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నీ ఇంట్లో వాడితోనే నీకు యుద్ధం వచ్చిందని. వ్యభిచార పాపం ఇంట్లో నెమ్మది ఉండదు దేవుడికి. ఒకవేళ మనుషులతో నెమ్మది ఉన్నా దేవుడితో వైరమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, దేవునితో మనం గెలవలేం. వ్యభిచార పాపం ఎప్పుడు అక్కడే చెబుతాను, నీ ఇంటి వారితో నీకు వైరం వచ్చింది, యుద్ధాలు వస్తాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన సుఖం కోసం, సౌఖ్యం కోసం ఎన్నో చేసుకొని ఉంటాం. అవన్నీ వ్యర్థం అంటున్నాడు. వాటన్నిటి కోసం పడిన ప్రయాస తలంచుగా 2వ అధ్యాయం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కోసం నేను పడిన ప్రయాస అంతయు నిదానించి చూడగా, వివేచింపగా అన్నీ వ్యర్థం, గాలి కోసం పరిగెత్తినట్టుగా ఉందంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13లో నా జనులు 2 నేరాలు చేశారు, జీవజల ఊట నన్ను విడిచిపెట్టారు. దేవుడు స్వయంగా చెబుతున్నాడు, నన్ను మర్చిపోయారు, విడిచిపెట్టారు. మనం పాపం చేస్తున్నామంటే దేవుని వదిలిపెట్టినట్టే లెక్క. కొంతమంది ఏమనుకుంటారంటే, పాపం చేస్తాను, దేవుడితో ఉంటాను, ప్రార్థనకి వెళ్తాను, పాపం చేస్తాను. ఒకటే, వెచ్చగానే ఉండు, చల్లగా ఉండు. నులివెచ్చగుంటే నోటి తుమ్మేస్తాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా జనులే నేరాలు చేశాడు. మనం ఆయన జనలం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. మనం తప్పులు చేయకూడదండి, మనం పాపాలు చేయకూడదు. మనం చేస్తే దేవునికి అవమానం వచ్చి దేవుడు నాము బాధపడితే, మరి రాత్రి చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే మనతో యుద్ధం చేస్తాడు. చాలామంది విశ్వాస జీవితాన్ని చులకనగా తీసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 2 నేరాలు చేశారు. ఒకటి ఏమిటంటే, తమ కొరకు తొట్లు తొలగించుకున్నారు. ఆ నెల్లు నిలబడని. దేవుడు లేని ఆనందం నిలవదు. దేవుడు లేకుండా చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగా, ప్రమాదకరం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఏడైనను రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుందాం రమ్మని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకేం తెలీదు. నిజమే, రేపుకి మనం తెలీదు. గడిచిన సంవత్సరంలో మనకి ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకున్నాం. మనం ఈ సంవత్సరం చివరి దాకా ఉంటామా మనకు తెలియదు. నమ్మకం ఏంటంటే దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రేపేమి సంభవించును. కొంతమంది చాలా లెక్కలేస్తారు, ప్రణాళికలు వేస్తారు, ప్రార్థన చేయరు. ఎలా నెరవేర్తాయి? ఆశ వేరు, ప్రార్థన వేరు, దేవుని ప్రణాళిక వేరు. కొంతమంది రాత్రి కూడా నిద్రపోకుండా ప్రేయర్ చేస్తూ ఉంటారు. లోకస్తులకు వాళ్ళు చాలా తేడా కనపడతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఉండి వ్యాపారం సంపాదించుకొని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో అది మీకు తెలియదు, మీ జీవమే పాటిది. యాకోబు పత్రిక ప్రభునందు ప్రియమైన వాళ్ళ,
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నూతన నిబంధనలోను దేవుడు కొన్ని చెప్పాడు. అదేమిటంటే యోబు గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాల్లో యోబు కొన్ని మాటలు చెబుతున్నాడు. నేను చదువుతాను, మీరు కూడా దగ్గర పెట్టుకోండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నాది నేను నేతగాని నాడి కంటే త్వరగా నా కాలం గతించిపోతుంది. భవిష్యత్తులో నాకు నిరీక్షణ లేదు. నా కన్ను ఇక మేలు చూడదు. నాకు నిరీక్షణ లేదంటాడు. 39వ అధ్యాయం దావీదు కీర్తన 5వ వచనంలో 39వ కీర్తన 5వ వచనం, నా దినములు ప్రయాణం నువ్వు బెత్తినంత చేసి ఉన్నావు. ఏముంది తెల్లారితరికి ఎంత ఉంటుంది? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. ఎంత స్థిరుడైనను కేవలం ఒట్టి ఊపిరి అయి ఉన్నాడు. 27వ కీర్తన 27వ అధ్యాయం సామెతలు 1వ వచనం, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినమున ఏం జరుగుతుందో నీకు తెలియదు. అతిశయపడబాకండి. నాకేమి. ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16-20లో ఒక ధనవంతుడు ధన సమృద్ధి చేసుకొని అతిశయపడ్డాడు. తినుము, త్రాగుము, సుఖించు, బహుతరాలకు సరిపోను ఉంది. ఇప్పుడు చాలామంది చెప్పుకునేది అంటే 3 తరాలు 4 తరాలకు సరిపోనుంది. ఈయన 3 తరాలు ఉంటాడా? 3 తరాలు బతుకుతాడా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని చిత్తమైతే 102 కీర్తనలు పిల్లలను చూస్తాం దైవభయం ఉంటే. కానీ ఇక్కడేమంటున్నాడు, ధనవంతుడు ధన సమృద్ధి విరవిగి అనేక సంవత్సరాలు విస్తారమైన ధనం సమకూరెను, ఆ తినుము త్రాగుము సుఖించుము. ఎంత ఆనందపడ్డాడు. అయితే రాత్రి వేళ చివరి రాత్రి అయితే దేవుడు అతనికి ఎర్రివాడని పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మ బాబు ఏం పెట్టారు తెలియదు. దేవుడు పెట్టిన పేరు ఎర్రివాడు. దేవుడు లేని ప్రణాళిక. అమ్మాయికి ఇలా చేద్దాం, అబ్బాయికి ఇలా చేద్దాం, ఇల్లు కడదాం, ఇంటి ముందు మొక్కలు పెడదాం, చెట్లు పెడదాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, 100 లెక్కలేస్తారు. చీర ఏది జరగకుండా పోయింది. దేవుడు లేని ప్రణాళిక. ఇంకా మనకి వ్యతిరేకం కూడా జరగవచ్చు, మనకి ఇబ్బంది కూడా కలగవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, మనం ధనం మీద కాదు ఉండాల్సింది, దైవం మీద. 118వ కీర్తన 7-8 వచనాలు, మనుషుల నమ్మటి కంటే రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ధనం మీద దాని మనసు పెట్టబాక. ఇక్కడ చెబుతున్నాడు, ఆ ధనవంతుడి పేరే పెట్టాడు, యేసు ప్రభు అతనికి వెర్రివాడని పెట్టాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ జీవమే పాటిది అయిపోయింది. నువ్వెంత? యెషయా గ్రంథం 55:8లో చెబుతాడు, నీ తలంపులు నా తలంపులు, నీ త్రోవలు నా త్రోవలు. తన కోసం తాను సంపద సమకూర్చుకున్నాడు. పంటలు బండాయి. దానిలో ఒక భాగం తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినోడు కాదు. దానిలో కొంత తీసి అనాథలు సహాయం చేసినోడు కాదు. అయ్యా ఈ సంవత్సరం పంటలు బండాయి, నీవే కారణం, నీ కృపే మంచి వర్షం ఇచ్చావు, వాతావరణం ఇచ్చా అని చెప్పినోడు కాదు. ఒకటే అనేక సంవత్సరాలకు సరిపోని ఆస్తి సమకూరింది. తినుము త్రాగుము సుఖించు. దేవుడు ఎర్రివాడ. నువ్వు సంపాదించితల్లా ఎవరు తగును? నిజమే, కొన్నిసార్లు మనం సంపాదించింది మనం తింటానికి కూడా. కొంతమంది జాగ్రత్తగా రూపాయి జాగ్రత్త చేసి తినబోయేసరికి ఆరోగ్యం అనుకూలించిన వారు బీపీ, షుగర్లు, పులుపు, కారం ఏమి తినకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మీ తలంపులు నా తలంపులు అని దేవుడు అంటున్నాడు. మనకంటే దేవుని తలంపులు గొప్పవి, మన ఆలోచనలు కూడా తక్కువే. కాబట్టి దేవుడు అనంతుడు, మన అల్పులమి. ఎక్కడంటున్నాడు, ప్రభునందు ప్రియమైన నీ తలంపులు నా తలంపులు, నీ త్రోవలు నా త్రోవలు బట్టి కానీ. అందువలన మనం గమనించాల్సింది ఏంటంటే, నూతన సంవత్సరంలో మన ప్రణాళికలు ప్రార్థన ఆధారం చేసుకొని ఉండాలి. మన ప్రయత్నాలు ప్రార్థన చేసుకొని చేయాలి. ప్రతిదినం దైవ గ్రంథం చదవటానికి అవకాశం ఇవ్వాలి. ఎక్కువగా ప్రార్థన చేయటానికి కూడా అవకాశం తీసుకోవాలి. నన్ను అడిగితే ఏ కొంచెం ఖాళీ వచ్చినా ప్రార్థనలోనే గడపండి. అసలు ప్రార్థనా సమయం మనకు కుదరటమే గొప్ప విషయం. నన్ను అడిగితే నేను చాలాసార్లు ప్రార్థన చేసుకునేటప్పుడు అనుకుంటా, ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉంటాను. కొన్నిసార్లు ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి ప్రసంగికుడి కంటే ప్రార్థనాపరుడే గొప్పది. ప్రసంగం జనానికి చెప్పేది, ప్రార్థన దేవుడితో చెప్పేది. ప్రసంగికులు ఎవరైనా కావచ్చు, ప్రార్థనాపరులు అవటమే చాలా గొప్ప. కాబట్టి దేవుడి చిత్తం లేకుండా, ఇష్టం లేకుండా ప్రణాళికలు నిలబడవు.
సౌలు తన కొడుకుని రాజుగా చేయాలనుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి. సాధ్యంగా అడ్డొత్తాడని అల్లుడి చంపబోయాడు. భోజనశాల దగ్గర ఈటీసిరేసాడు. అరణ్యంలో పాడిపోతే వెంటబడ్డాడు. దావీదు సమాచారం చేస్తే డబ్బులు ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ ఒక్కరోజే కుటుంబం మొత్తం చచ్చిపోయారు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో సౌలు, మెల్కీషువ, అభిషై, యోనాతాను మొత్తం చచ్చిపోయారు. ఎందుకు? దావీదుకు అన్నం పెట్టాడని యాజకులను చంపారు 85 మందిని. అసలు వాళ్ళకి ఈయనకి సంబంధం లేదు. అంటే సౌలు దృష్టిలో నా తర్వాత రాజు నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. ఏమయ్యాడు? కొడుకు బాబు కలిసి ఒకేసారి పోయారు. దేవుని ప్రణాళిక ఉంటాడు. దావీదుని చంపితే రాజు అవుతాడు కొడుకు అనుకున్నాడు, కానీ అది దేవుడు కోప్పడతాడు అనుకోవాలి. చాలాసార్లు మనం ఏంటంటే మనకు గెట్టినోళ్ళు, నచ్చనోళ్ళు, మనకి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు లేకుండా పోవాలను, వాళ్ళ మీద మన ద్వేషాన్ని, పగని పెంచుకోవటము, వాళ్ళ అక్కడ ఉండకూడదు, వీళ్ళు ఇక్కడ ఉండకూడదని ఇలా అనుకుంటాం. కొన్నాళ్ళు పోయేసరికి మనమే లేకుండా పోతాం. అందువల్ల ఇతరులని తిరస్కరించటము, దూషించటము, హేయంగా చూడటము దేవుడు మెచ్చుకోడు. దావీదు రాజు అయ్యాడు, మరి సొలొమోను రాజుగా చేసుకోవాలా? చేశాడు. వృద్ధాప్యంలో ఉండి కొడుకుని. సౌలు చేయలేకపోయాడు, దావీదు చేసుకున్నాడు. సౌలు చేయలేకపోవడానికి దావీదు చేయడానికి కారణం ఏంటంటే దావీదు ఒక బెత్షెబా విషయంలో పడ్డ బాధ మామూలు బాధ కాదు. నా కన్నీళ్ళకి నా పొరుపు పట్టుకుపోతున్నాయి. మనం ఎప్పుడైనా పాపం తప్పు చేసినప్పుడు అలా దుఃఖపడ్డామా? దుఃఖపడితేనే, పశ్చాత్తాపడితేనే పాపాలు తీసివేయబడతాయి, యేసు రక్తంలో కడగబడతాయి. మామూలు పశ్చాత్తాపానికి పరిష్కారం రాదండి. టైం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపం కూడా పనిచేయదు. యోధా అదేం పనిచేసింది? దేవుడు మనకు టైం ఇస్తాడు. ఆ టైంలోనే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు టైం ముగిసిన తర్వాత మనం యోధాలాగా మిగిలిపోతాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు కుమారుడు రాజుగా చేసుకున్నాడు. దేవుడు 1000 తరాలు కరుణించేవాడు. మనకి యెషయా గ్రంథం 55లోనే ఉంది. 1000 తరాలు. మన భక్తి మన తర్వాత తరానికి కూడా ఉపయోగం ఉండాలి. అక్కడ అంటాడు శాశ్వతమైన ప్రేమ దావీదు చూపినట్టు. దావీదు లేకపోయినా ఆయన బిడ్డ తరాన ఆ కృప ఉంది. ఆయన వంశంలో ఒక రాజు అవుతూనే ఉన్నాడు. మన ఇళ్లలో ఒకళ్ళ భక్తి అయినా సంఘానికి ఉపయోగమే, మిగతా వాళ్ళు వద్దని కాదు. కొంతమంది భక్తి బిడ్డ తరాన ప్రయోజనం. కాబట్టి దావీదు అనేక తరాలు దీవించబడటానికి దావీదు మందసం తేయటం, దేవునికి నమ్మకంగా ఉండటం. మనం కూడా అలా ఉంటే మన పిల్లలు దీవించబడతారు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం. నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా వింటే నీ గర్భఫలం దీవించబడతారు, భూఫలం దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. నువ్వు దిక్కుటెద్దులు, నువ్వు పిండి పిసికే తొట్టి, మంచి ఆహారం, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉంటావు. ఇవన్నీ ఎప్పుడు మాట వింటే, భయపడి. కాబట్టి నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు లేని ప్రణాళికలు వద్దు. రేపైనా నేడైనా ఒక పట్టణానికి వెళ్ళేది సంపాదిద్దాం, అవన్నీ వేస్ట్, ఏ లాభం లేదు. కొన్నిసార్లు అలా వెళ్ళి దూరపు కొండలు నూలిపడి నష్టపోయిన వాళ్ళు కూడా లేకపోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తలంపులు గొప్పవి, మన తలంపులు భూ సంబంధమైనవి. మనం భవిష్యత్తు చూడలేం, దేవుడు భవిష్యత్తు కూడా చూడగలడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం దేవాలయంలో ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే జనవరి మాసానికి, క్రిస్మస్కి, పునరుద్ధానానికి కొన్ని ప్రార్థనలు మన పితరులు మిషనరీలు రాసి పెట్టారు. దాంట్లో ఒక చోట రాశాడు, అయ్యా ఈ సంవత్సరంలో ఎవరికి చివరి దినమో మాకు తెలియదు, ఎవరు ఎంతకాలం ఉంటామో అది మాకు తెలియదు. నువ్వు అన్ని కాలాల్లో ఉన్న దేవుడు కాబట్టి మమ్మల్ని కూడా ఉంచగలవు. ఒకవేళ తెలియకుండా మరణమే ఎదురైతే ఇసుకి అలాగా మరో కొంతకాలం ఉండని. మనకు చక్కని కీర్తన ఉంది కదా, ఏ కీర్తన? ఇక కొంతకాలము ఆయుష్షు నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. ఇక కొంతకాలం ఆయుష్ నిమ్ము.
నా తప్పులు ఏమంటే సరి చేసుకుంటాను. చాలా అర్థవంతమైన పాట. సరి చేసుకుంటే దీర్ఘకాలం బతుకుతాం. సరి చేసుకోకపోతే మనం పోయేది కాక మన పిల్లలకు కూడా శాపాన్ని తెచ్చిపెడతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మీ తలంపులు నా తలంపులు. దేవుడు లేని ప్రణాళిక వద్దు, ప్రార్థన లేని ప్రణాళిక అస్సలు వద్దండి. ప్రార్థన లేకుండా చేసే ప్రణాళికలు నిలబడవు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని ప్రణాళిక, నజరేతు మేనిఫెస్టో, లూకాసు వార్త 4:16. ఆయన వాడుక చొప్పున దేవాలయమునకు వచ్చి, రోజు దేవాలయానికి రావటం వాడుక అలవాటు ఆయనకి. మనకు కూడా ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవటము, బైబిల్ చదువుకోవటం ఒక క్రమం. కొన్నిసార్లు క్రమం పోతుంది. చుట్టాలు, బంధువులు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు కలిపి అయిన తర్వాత మళ్ళీ మనకేదో బలహీనతలు వచ్చో ప్రార్థన పోగొట్టుకొని నెమ్మది లేని రోజులు చూస్తూనే ఉంటాం. నేను కూడా చాలాసార్లు చూశాను. క్యారల్స్కి వెళ్ళాను. ఆ 3 రోజులు నైట్ ప్రేయర్ చేసుకోలేకపోయాను. పొద్దుపోయింది. ఏమనుకున్నానంటే ఇప్పుడు దాకా చేసింది ప్రార్థనే కదా, అనేక గృహాలు తిరిగి. కాబట్టి ఈ రాత్రి ప్రేయర్ చేసుకోకపోతే ఏమనిపించింది, అలసట మీద పడుకున్నాం. క్యారల్స్ అయిపోయినాయి. ఏమైంది, టైఫాయిడ్ వచ్చినా నేను మార్నింగ్ ప్రేయర్కి వెళ్ళా. అలాగే వెళ్ళా, సెలవులు పెట్టుకుంటా కూడా దేవుడు తీసేసాడు. మనం ప్రార్థన, దేవుడికి దగ్గరగా బతికే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ, కోపం కూడా ఎక్కువ. నాకు తెలిసి విన్నారు ఈ మాట. దేవునికి దగ్గరగా బ్రతికే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువ. ప్రేమ ఎందుకంటే ఆయన మీద ఆధారపడతాం కాబట్టి, కోపం ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు వదిలిపెడతాం కాబట్టి. మనం ఎప్పుడు ప్రార్థన తప్పిస్తామో అప్పుడే సాతాను మన మీద బలంగా పనిచేసింది. ప్రార్థనా బలం ఉన్నంతసేపు వాడు మన మీదకి రాలేడు. ప్రార్థనా బలం తగ్గేసరికి వస్తాడు. గెత్సెమనే వనంలో ప్రభువు చెప్పింది కూడా అదే. మీరు నిద్రపోతున్నారు, శోధనలో పడుతున్నారు. నిద్ర శోధనలోకి దారి తెస్తుంది. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే శోధన లేనట్టు. శోధనకి, ప్రార్థనకి, మెలకువకి సంబంధం ఉంది. నజరేతు మేనిఫెస్టో ప్రకటిస్తారు. సహజంగా రాజకీయ పార్టీలు ఎలక్షన్కి వెళ్ళబోయే ముందు మేనిఫెస్టో రాస్తారు. మమ్మల్ని గెలిపిస్తే ఇలాగా ప్రజలకి ఉపయోగకరమైనవి చేస్తాము. ఈ మేనిఫెస్టో అనే మాట అక్కడి నుంచే మొదలైంది. యేసు ప్రభు కోసం ఆయనకి ఏదో చేస్తే మనకు చేయడు. ఆయన దేవుడు కాబట్టి చేస్తాడు. ఆయన ప్రాణం ఇచ్చిన రక్షకుడు కాబట్టి చేస్తాడు. మరి మేనిఫెస్టో ఏంటి? ప్రతి సంఘానికి కొన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి. భూమి మీద ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు, కాపర్లు, సేవకులందరూ ఆయన మేనిఫెస్టో పనివారు. మనందరి సొంత మేనిఫెస్టో ఉండదు. యేసు ప్రభు మేనిఫెస్టోనే మనది. దానిలో బీదలకు సువార్త ప్రకటించడం. అది బీదలంటే డబ్బులున్నోళ్ళు, పేదోళ్ళు కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ఎంతోమంది సువార్త లేని వాళ్ళు ఉన్నారు. బీదలకు సువార్త ప్రకటించటం, ప్రభు హితవత్సరం పలకటం, నలిగిన వారిని విడిపించటం. దేవుడు ఆయన అభిషేకించి పంపాడు. ఆ ప్రణాళికలో మనం కూడా ఉందాం. మన క్రీస్తు కుటుంబం కూడా దీవించబడినట్లు, మన పరిచర్య వర్ధిల్లినట్లు ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనవుగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానంద పూనా కుమారాల
పుట్టించుము సమాతి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము. చాలామంది 7 గంటలు అనుకొని కూర్చున్నారేం బహుశా. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, గడిచిన 2025 జనవరి సాయంకాల ప్రార్థన మొదటి దినం నుండి 2026 జనవరి మొదటి దిన ప్రార్థన వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. గడిచిన కాలంలో వచ్చిన అనారోగ్యాలు, బాధలు, వ్యాధులు, మానసిక క్షోభలు, శారీరకమైనవి, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, ఎన్నోసార్లు మరి మరణం దాకా వెళ్ళి అనుకొచ్చే మాకు తెలియదు. మీరు మాత్రం మమ్మల్ని కాపాడారు, సజీవులు గుంచారు. అందుని బట్టి నీకు స్తోత్రములు, 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 కృతజ్ఞతలు, స్తుతులు నాయన. మా పాపాలు క్షమించండి. చూపులో, మాటలో, క్రియలు, ఆలోచన లోపాలన్నీ ప్రభా క్షమించేసి రక్తంలో కడగండి ఆయన. నూతన సంవత్సరం మరింత ఆత్మీయ నాయంత జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలి, సద్భక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి, మేము మానవులకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేలాగా, మనుషులు నమ్మకుండా, రాజులు నమ్మకుండా, దేవుణ్ణి నమ్మి క్షేమంగా వర్ధిల్లుటకు మా సంఘం, ముఖ్యంగా క్రీస్తు కుటుంబం క్షేమం నది వలె ప్రవహించుటకు కృప దయచేయండి నాయన. ఈ రాత్రి వేళ క్రీస్తు కుటుంబం మరి నూతన సంవత్సరంలో అనేక కుటుంబాలని సాయంకాల ప్రార్థనకు నడపడం ద్వారా ఎన్నో కుటుంబాలు నెమ్మది, సమాధానం, ప్రశాంతత, ముఖ్యంగా రక్షణ, కుటుంబ ప్రార్థన ద్వారా కుటుంబం దేవునితో అంటు కట్టబడి ఆత్మీయంగా బలపడటానికి కృప దయచేయండి. ఈ రోజులు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఆయన తినటానికి, ఉండటానికి ఉన్న నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యాలు లేవు. వీటన్నిటిని పరిష్కరించగలిగే నీ వాక్య పరిచర్య, నీ పాద సన్నిధి మాకెంతో అవసరం నాయన. ఈ రాత్రి వేళ నాయన యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల పరిచర్యను దీవించండి. నైజీరియాలో ఉన్న హింసకు నాయన మరి అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకున్న వందనాలు. అలాగే తండ్రి ఎన్నో క్రైస్తవ దేశాలు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు సువార్తకు తోడ్పడాలి, మరి ప్రార్థన చేయాలి, గోపురాలు నిర్మించాలి, సువార్తికులు పంపించాలి. అలాగే తండ్రి పేదలు ఉంటారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, కొన్ని సోమాలయ ప్రాంతాలు, దక్షిణాఫ్రికా, వారికి ఆకలి తీర్చాలి. వైద్యం, విద్య లేని చోట వైద్యం, విద్య, మిషనరీ పరిచర్య నాయన. అలాగే ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ నాయన బాధలు మీకు తెలిసిన ఆయన వాటిని జయించుటకు బిడ్డలకు శక్తిని దయచేయండి. ఫాదర్ హై పరిచిన సంఘం క్రీస్తు వచ్చే వరకు పనిచేయాలి. కాపర్లు, సేవకులు దేవునికి భయపడాలి. విడో పాశం గారు లేని కుటుంబాలు, వారి పోషణ, ఆదరణ, మరి వారి క్షేమం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సేవకులు ఎవరైనా అనారోగ్యంలో ఉన్న, ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ప్యారిస్ లేకుండా సహాయం చేయండి. కోర్టు ద్వారా వచ్చిన అధికారులు సంఘాన్ని సంస్కరించి మంచి పరిపాలన, దేవునికి మహిమకరమైన సేవ జరగటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి రాత్రి వేళ క్రీస్తు కుటుంబాన్ని దర్శించండి. వారి గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు మరి గృహం మీద సాతాను శోధనలు దాడి చేయకుండా గృహం చుట్టూ పరిశుద్ధాత్మ కంచె దయచేయండి. ఏ గృహానికి ఇచ్చినట్టు మీ దాసుడు జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారికి మంచి ఆరోగ్యము, ఆయుష్కాలం మరి ఇప్పటి వరకు ఇచ్చారు. ఇక రానున్న కాలం కూడా మీరే నూతన శక్తిని, జలుబు, బలహీనతలు, నొప్పులు, అలాగే మమత గారి విడిచిన బిడ్డలకు పరిశుద్ధ కుటుంబాలు, దేవుని భయం కలిగిన వారు సిద్ధపరచండి. డాక్టర్ రాజశేఖర్, లావణ్య సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆలిస్ గారు, కంచెల విద్యాగిరి బాబు, జీవిక, విన్సి వారిద్దరికి దేవుని భయం, ప్రార్థన కలిగిన కుటుంబాలు, జీవిక, వీసా, భవిష్యత్తు, ఉద్యోగం, వీటన్నిటికీ ఆ బిడ్డకు, యవన బిడ్డకు నూతన సంవత్సరంలో మంచి శుభవర్తమానం అందించమని వేడుకుంటున్నాం. మరోసారి నాయన ఆలిస్ గారు, విద్యాగిరి బాబు డ్యూటీలు, ఒత్తిళ్ళ మధ్య నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం. సుహాసిని గారిని వెన్నంటే జలుబు, బలహీనతలు తీసివేయండి. జార్జి గారిని జ్ఞాపకం చేసుకోనండి. నాయన కరంచంద్ గారి కొరకు, నిర్మల మేడం కొరకును, వాళ్ళిద్దరికి మంచి ఆరోగ్యం, పెద్ద కుమార్తె వివాహం అయింది, గర్భఫలం, చిన్న కుమార్తె వివాహం, ఆ బిడ్డ కూడా మంచి భవిష్యత్తు దయచేయండి. క్రిస్టఫర్ మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు, వారిద్దరికి నూతన ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. రాజేష్, గౌరీలకు గర్భఫలం దయచేయండి. రాకేష్, రేవల్ కెనడాలో ఉన్నారు, వారి బిడ్డను దీవించండి. వృద్ధాప్యంలో క్రిస్టఫర్ మాస్టర్ గారికి, మరి మాణిక్యం టీచర్ గారికి మంచి క్షేమాన్ని ఇవ్వండి. ఆయన డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, కూరపాటి ఉదయ్ కుమార్ గారు, మా ప్రిన్సిపాల్ గారు థిలాజికల్ కాలేజీలో, మరి నిర్మల మేడం, వారి కుమారుడు, కుమార్తెలు, అల్లుళ్ళు ఈ నూతన సంవత్సర క్షేమాన్ని ఇవ్వండి. మరి మాస్టర్ గారికి, టీచర్ గారికి ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డలకు గర్భఫలాలు ఇచ్చి కొరతలు తీర్చండి. డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్,
మరి నాయన మార్గరేట్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి వారి కుటుంబాన్ని దీవించి బిడ్డలను ఆశీర్వదించి వారి వైద్య వృత్తిని దీవించమని వేడుకుంటున్నాను. ఆయన బిడ్డకు మంచి వివాహ సంబంధం దయచేయండి. గాలి రత్నారావు నయోమి కొరకు వారి కుమారుడు వాసు గర్భఫలం, మరి మార్గరేట్ ఆయన ఎస్తేర్ కొరకు అరుణ్ పసిబిడ్డలు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రాలు. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సుమని కొరకు మాణిక్యరావు గారి కొరకు వారిద్దరిని ప్రేమించి ఇచ్చిన మానస నీ సన్నిధిలో ఉందని ఆయన, మరి పరలోకంలో ఉందని దేవుడి సన్నిధిలో ఉందని నమ్ముతున్నాం. ఆ బిడ్డ నిమిత్తమై దుఃఖపడక దేవుని దగ్గర ఉందని ఆనందపడటానికి, అలాగే కుమారుడు వైద్యువృత్తి చక్కగా పూజ చేయడానికి కృప దయచేయండి. మాణిక్యరావు రాకపోకల్లో సోదరుడు తోడైండి, ఆరోగ్యం ఇవ్వండి. చిట్టి గారిని దర్శించి ఆరోగ్యం, ఆయుష్కాలం, వృద్ధాప్య దినాలు, మరి వారి కుమారుడు కుమార్తెలను కుటుంబాలు దీవించండి. మా తల్లి తోబుట్టువులు మా తల్లిదండ్రులు ఈ సన్నిధులు ఉన్నారు, వారి బిడ్డలు మరి తోబుట్టుల రక్షణ కొరకు, మా గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ కాపులు దీవించండి. బ్రాహ్మణకూడు పరిచర్య కొరకు ఆ సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తాడికొండ, పొన్నికల్లు, బడేపురం పరిచర్యల కొరకు, తాడేపల్లి, వెస్ట్ ప్యాచ్, పెదకాకాని, బాపట్ల, క్రైస్తనగర్, ఫాదర్ హైరోదన్ సంఘాలు దీవించండి. ఇరామ్స్ గారు వారి సతీమణి బిడ్డలకు ఈ నూతన సంవత్సరంలో తోడై ఉండండి. మరోసారి చిట్టి గారి కుటుంబం కొరకు, ప్రేమబాయి మంచి ఆరోగ్యం కొరకు, గురి చంద్రశేఖర్ పరిచర్య కొరకు, శానం ప్రభాకర్ మనం సంతానం కొరకు, ఈటే శ్రీకాంత్ ఆరోగ్యం, లేచి నడవటానికి ఓపిక, రమాదేవి కుటుంబం కొరకును, బిడ్డల కొరకును, అక్కడున్న సంఘాలు వారి సేవకుల కొరకును ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దల కొరకు దీవించిన ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తోత్రాలు. నాయన దేవమణిమ కొరకు, దేవమణి వృద్ధాప్య దినాలు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మన సంతానం సుజిత, రవీంద్ర వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాలు బడుగు ప్రభాకర్ కొరకు, ఇందిరా గారి కొరకు, రేఖకు మీరు డెలివరీ ఇచ్చినందుకై వందనాలు. మరి వారి గర్భఫలాన కుమారునిచ్చారు, వారు ఎంతో ప్రార్థన చేసుకున్నారు. మరి క్రీస్ కుటుంబం ప్రార్థన చేసింది. మొదట జోయారు ఇచ్చారు, పృథ్వీని వారిద్దరిని దీవించి మరింత ఆరోగ్యం, మరి చక్కగా క్షేమంగా వర్ధిల్లాలి. పసిబిడ్డ లావణ్యకు వివాహమైంది, ఆ వివాహంలో వారికి కూడా గర్భఫలం ఇచ్చి ఆ బిడ్డ భవిష్యత్తుకు తోడైండి. మౌనికకు కూడా మంచి ఉద్యోగ వివాహాలు, మరి ఇందిరా తన భర్త దీవించి ఆశీర్వదించిన ఆయన మంచి ప్రార్థన జీవితం. నూతన సంవత్సరం ఇంకా దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి. క్రీస్తు రాజ్యం గారు వారి ఒంటరి జీవితంలో మీరు తోడై ఉండండి. ప్రేమగల తండ్రి డాక్టర్ వసంత్ కొరకు వినుల గారు కుమారుడు సన్నీకి నాయన గర్భఫలం ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాం. హేమంత్ లేని మేరిమ్మకి బిడ్డలకు తోడయండి. సుమలత కోటయ్యలకు తోడయండి. మరియమ్మ కిషోర్లకు తోడయండి. పిల్లి కనకరాజు సుజాత బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. పెరికల కిరణ్ మరి తల్లిగారి సోదరి జెన్నిఫర్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సరిత కుమారుడు దూరదేశంలో నాడు దీవించండి. మార్కు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతం గారు డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మండే స్థిరాణి దీర్ఘాయు కొరకు, కొండ అన్నపూర్ణమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంగుల సంగీతరావు కుటుంబం కొరకును, బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకును, బంగారు సురేష్ బిందు బిడ్డలు వారి కార్పెంటరీ వర్క్ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన వారిని మీరు దీవించండి. అమిరే ప్రభ కొరకు, మోహన్ కొరకు బిడ్డలు, చిట్టిమ్మ సాంబగిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆదినారాయణ కొరకు, ఆయన హార్ట్ పేషెంట్ ఆయన. అలాగే నల్లజేరు 8వ లైన్లో ఉన్న రవి జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సతీమణి లతకి ఈరోజు ఆపరేషన్ అని తెలిసింది. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి, బిడ్డలు దీవించండి. అలాగే భాస్కర్ కొరకు, హరి కొరకు, ఆయన అశోక్ కొరకు, ఆయన షాలేం కొరకు, ఇందిరమ్మ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా మక్కి నాయిస్రావు మరి అరుణ్ కొరకు, కుమార్తె యామినికి దీర్ఘాయు కొరకు, ఝాన్సీ కొరకు, చదువు కొరకు, ఆయన ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి రాము కొరకు, రాము యొక్క అన్నగారి తమ్ముడు కుమార్తె వివాహం శనివారం, ఆ వివాహ పనులకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి బసవమ్మ కుటుంబంలో నెమ్మది కొరకు, అలాగే తండ్రి శంకూరు ప్రభుదాస్ భార్య బిడ్డల కొరకు, పెదకాకాని సంఘ కాపులు పెద్దలు, మరి వారి సండే స్కూల్ బిడ్డల యవనస్తులందరినీ దీవి చక్కగా వారు వర్ధిల్లాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి తుమాటి రత్న ప్రవీణ్ కుటుంబం కొరకు, మనోహర్ కొరకు, కరుణమ్మ కొరకు బిడ్డల గర్భఫలాలు, హెరాల్డ్ కుటుంబం ధైర్యం ఇవ్వండి. జైవీర్ కుటుంబానికి ధైర్యం ఇవ్వండి. రవి కుటుంబానికి ధైర్యం ఇవ్వండి. పిల్లి శాంసన్ మరి సతీమణి ఆయన సాహిత్య జెస్సీ శ్యామేల్ కుటుంబ సమస్యలు పరిష్కరించండి. మరి ఆయన వినోద్ కుటుంబానికి కూడా మీరు అండగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి కిషోర్కి స్టంట్ వేశారు. కాకి రత్నబాబుకి కూడా దీర్ఘాయు. మేజర్ ప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆ సంఘ కుటుంబాన్ని.
ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు. పిల్లి బుజ్జమ్మ కుటుంబం కొరకు నాయన, నీ దాసుడు గౌతమ్ ప్రసన్న కొరకు, వారి సతీమణి తల్లి తోబుట్టుల కొరకు, జీవరత్నం గారు సుధారాణి, మరి కీర్తనకు మంచి వివాహం, డాక్టరు, అలాగే తండ్రి కుమారుడు కూడా మంచి ఉద్యోగ వివాహాల కొరకు సహాయం చేయండి. బెజ్జం రమేష్ కొరకు, కిరణ్ దీర్ఘాయ కొరకు, అలాగే తన రాజశ్రమ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. జిలుముడి స్టాలిన్ కుటుంబం కొరకు, దేవరపల్లి శారా గారికి మనవ సంతానం, లామలత గారు, వాణినాథ్ గారు దీర్ఘాయ కొరకు, సందీప్ బిడ్డల కొరకు, సాత్విక్ కమ్ములు అమెరికా ఆస్ట్రేలియాలో వారికి మంచి దైవభయం ప్రార్థన కలిగిన బిడ్డల కొరకు, రాయల కుటుంబం బున్ను కుమార్తె వివాహం కొరకు, ఎస్పీ గారి బిడ్డలకు మనవ సంతానం కొరకు, పిడుగు బ్యూలా బృందాల కుటుంబాల కొరకు, అలాగే జొనకూరి ప్రశాంత్ గారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనిత కొరకు, అనిత భర్త బిడ్డలు వారి మంచి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు, సంజయ్ గారు వారి భర్త బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సుబ్బరాజు గారి కొరకు, సరోజనమ్మ కొరకు, వాళ్ళిద్దరికి ఆరోగ్యం, షుగరు, బలహీనతలు, బీపీ దూరపరిచిన ఆయన సాయి నాయన, ఈ సంవత్సరం నాయన దాసురాలు దివ్య పరిశుద్ధం జరగాలి. నాయన దాసుడు నాయన శివాజీకి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వండి. గ్రేసమ్మను కుమారమ్మను జ్ఞాపకం చేస్తున్నాం. అరుణ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రవికాంత్ కొరకు, విజయశ్రీ గారి కొరకు, వారిద్దరికి మంచి ఆరోగ్యం, మరి దాసరాలు రాకపోకల ఆరోగ్యం కొరకు, శాంతి కొరకు, డానీకి పరిశుద్ధ వివాహాలు మంచి భవిష్యత్తు కొరకు, విజయశ్రీ యొక్క తల్లి తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన దాసుడు జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి కొరకు గర్భఫలం, భుజంగరావు గారికి ఆరోగ్యం, వారి భార్య బిడ్డలకు తోడుండవు నాయన. మోపత్తి శ్యామ్ కొరకు, వారి సతీమణి కార్లీ నాటి యేసురత్న గారికి ఆరోగ్యం, వారి పరిచర్య కొరకు, మంచాల జయరావు గారు, అలాగే నాయన దాసుడి దయ, వారి సతీమణి అల్లులు గారు, చెల్లెల కుటుంబాలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు ఆయన, వందనాలు తండ్రి, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. ప్రేమగల పరిశుద్ధుడ, మా పాప దోషాలు క్షమించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ఆయన నీ దాసుడు మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు యొక్క తండ్రి కొరకు, తల్లి దీర్ఘాయు కొరకు, అక్క కుటుంబం, చెల్లెల కుటుంబం, తన ఆరోగ్యం, తను చేస్తున్న ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి. అలాగే నాయన దాసరాలు రాకపోకల్లో తోడై ఉన్నాడు వారి సతీమణి నాయన స్కార్లెట్ అర్జున్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంజలినకు ఆరోగ్యం దయచేయండి. నూతన సంవత్సరంలో బిడ్డల ఆర్థిక విషయాలు, చదువులు, పుస్తకాలు, డ్రెస్సులు, ఆయన ఫీజులు మీరు తోడై ఉండండి. మాణిక్యరావు ప్రయాణ మార్గాలు భద్రత దయచేయండి. ఆయన నీకు వందనాలు. కృపమ దీర్ఘాయు కొరకు మరొక నూతన సంవత్సరం ఇచ్చారు. దానము కూడా దీర్ఘాయువుని దయచేయండి. రత్నరాజు పెద్దబాబు కుటుంబాన్ని, వెంకటస్వామి కొరకు, బ్లాండినమ్మ కొరకు, సీనుబాబు కొరకు, కమల కొరకు, పోతురాజు వారి బిడ్డల కొరకు, అక్కడ ఉన్న రమేష్ అనే బిడ్డ కొరకు, వారి సంఘ కాపురి కొరకు, కృపముకు ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా దీవించిన ఆయన. ఆవిడకి ఎన్నో ఆపదలు, ప్రమాదాలు తప్పించి సజీవ లెక్కల నుంచి ఆ స్తోత్రాలు నా చుట్టూ నీకు కంచి వేయి. ప్రేమగల పరిశుద్ధ దైవ రక్షకుడా యేసయ్య, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అంకం మరీ కుమారి గర్భఫలం ఇచ్చారు. ఝాన్సీ వివాహంలో తోడైండు. తులిబిలి కోటి శ్రమ ధర్మారావు బిడ్డల కొరకు, అలాగే జాక పాషా దీర్ఘాయు కొరకు, భార్య బిడ్డల కొరకు, కుమారుడు కోల్పోయాడు ఆయన. మరి శాంతరావు ఆరోగ్యం కొరకు, పురుషోత్తం పాష గారి పరిచర్య కొరకు, పీటర్ పాష గారి భార్య బిడ్డల క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. ఆయన భాగ్యరాజుకి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి. అనారోగ్యంలో ఉన్న కాపర్లను, ఆసుపత్రులు ఉన్న కాపర్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న విడో పాశ్రమ గారి బిడ్డల చదువులు, ఆర్థిక విషయాలు, మరి డిసెంబర్ 19వ తారీఖు వారికి కొంత సహకారం అందించాం. గోదావరి జిల్లాలో ఉన్న జనాన పంతనులు కూడా నీ చిత్తమైతే నాయన, మరి సిలువు జనాలు కూడా ఒకసారి సహాయం అందించేలాగా మా కృప దయచేయండి. వారి సహాయం చేయటం అవసరం నాయన. వారు కష్టకాలంలో ఉన్నారు, వారి యజమానులు లేరు, వారి సంఘాలు లేవు. దానికోసం ఎంతోమంది మరి క్రీస్తు కుటుంబం నుంచి నాయన, అలాగే ముఖ్యంగా ఫాదర్ హై లూథరన్ చర్చి మేము సంఘ పరిచర్లో కూడా ఎంతోమంది తుడిపడ్డారు. వాటిని బట్టి వారి ప్రతి ఉపకారం దయచేయండి. నూతన సంవత్సరంలో మరి సహాయం చేసిన చేతులు దీవించండి. నా సేవకులని గిన్నె చల్లీలు ఇచ్చిన వాక్యం నిజమైంది, యథార్థంగా నెరవేరేది కాబట్టి వారి అవసరత కష్టంలో ఉన్న వారికి ప్రతి ఉపకారం మేలు ప్రసాదించండి. కొండమడుగులు విజయం గారు, కొండ క్రీస్తురాజ్యం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి యేసునాథరావు, అనుష కొరకు ప్రార్థన చేస్తున్నాం. సారాయమ దీర్ఘాయ కొరకు, దిలీప్ మరి కీర్తన బాగా చదవాలని అవును బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. తాడికొండ సంఘంలో మరి వీరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, అటు పరిమి కొరకు, బడేపురం పొన్నికల కొరకు, సామ్రాజ్యం కొరకు, వారి కుటుంబం కొరకు ఆయన, అలాగే సువర్ణ కుమారి గారు, నాగేశ్వరరావు, ప్రభాకర్ కొరకు, వారి సంఘ కాపరి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
భజ్యము కొరకు భజ్యము భర్త ప్రకాశ్రావు బిడ్డలిద్దరి క్షేమ కొరకు ఆచరించిన పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె వారి కుటుంబ సమస్యలు మీరు సహాయం చేయండి ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, పొద్దుగుల కమలయ్య, పొద్దుగుల జోసఫ్ భార్య బిడ్డలకు నెమ్మది సమాధానం కొరకు, సఖ్యత కొరకు, దాసరి ఆనందం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆమెన్ కుమార్తె విజయముఖ గర్భఫలం దయచేసి కొరతలు తెచ్చిన ఆయన వాళ్ళ రత్నరాజు వెంకటేశ్వర జ్ఞాపకం చేస్తున్నాం ఆయన. రాబర్ట్ కొరకు నాయన బోసుబా భార్య బిడ్డల కొరకు, దేవరపల్లి కిరణ్, స్రవంతి, జోఫై మరో గర్భఫలం దయచేయండి ఆయన. ఆయన ఎవరైనా ఆసుపత్రులు ఆపదలు ఉంటే వారిని జ్ఞాపకం చేస్తున్నాం. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథర్ సంఘ కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. మా సంఘ పెద్దలు వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, మా బిడ్డలు దేశ విదేశాలు ఉన్నారు వారందరి క్షేమం, ఆరోగ్యం, అలాగే నాయన మా యవన బిడ్డల ఉద్యోగాలు, మరి వివాహ విషయాలు, గర్భఫలాలు, పగలు రాత్రులు డ్యూటీలకు వెళ్ళేవారు, ప్రయాణ మార్గాలు, భద్రత, కాపుదల, అటు క్రీస్తు కుటుంబానికి ఫాదర్ హైర్ లూథర్ చర్చికి సహాయం దయచేయి. భర్త లేని వారు, భార్య లేని కుటుంబాలకు తోడై ఉండండి. అలాగే ఆరోగ్యం సరిగా లేని బిడ్డలను దర్శించండి. అలాగే నాయన మరి ఆయన సొంత గృహాలు లేని వారు, ఆర్థికంగా చిన్న చిన్న జీతాల మధ్య నలిగిపోతున్న వారిని దర్శించండి. ఈ సంఘం నాయన విడో పాశ్రం గారికి చేసే కార్యక్రమాన్ని బట్టి, అటు గుంటూరు, పెదకాకాని, బాపట్లో ప్రతి శుక్రవారం అనాథులకి ఇచ్చే ఆహారాన్ని బట్టి ఈ వందనాలు నాయన. మరి డిసెంబరు నాయన జనవరి మరి 13, 14, 15 తారీఖుల్లో స్త్రీల వన్డే రిట్రీట్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంవత్సరం స్త్రీలు ఒక రోజంతా దేవుని మందిరంలో గడిపే ఓ మంచి కార్యక్రమం కొరకు వేడుకుంటున్నాం. సహాయం చేయండి. దయగల మా తండ్రి, నీ దాసుడు డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా నివేదిత గారికి మంచి ఆరోగ్యము, క్షేమం, ఆయుష్కాలం, నూతన సంవత్సరంలో వారి పెద్ద కుమార్తె డాక్టర్ యానీ ప్రశాంతి, డాక్టర్ ఆనందబాబు దూరదేశాలు ఉన్నారు. నూతన ప్రదేశం మీ తోడునండి. రూబీ వసంత, పరిమళ రా బిడ్డల కొరకు, అలాగే తండ్రి ఎస్తేరు కొరకు, కమల్ ఏవాని ఇచ్చారు, మరో బిడ్డనిచ్చి కొరత తెచ్చండి. డాక్టర్ దీనబంధు గారు దేశ విదేశాల ప్రయాణాలు, వారు హార్ట్ పేషెంట్ కాపాడండి. బిడ్డల కొరకు పాశ్రం గారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. చిన్నారి గారు వారి భర్త బిడ్డలు వారి ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందరి గారు, అలాగే డాక్టర్ డేవిడ్, డాక్టర్ క్యార్లిన్ మీరు ఆశీర్వదించారు, వర్ధలు చేయండి బిడ్డల్ని. అలాగే తండ్రి నీ దాసురాలు ఆయన క్యాథరిన్ డానియల్ని ప్రేమించి బిడ్డనిచ్చారు, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డతో మరో బిడ్డను కూడా ఇవ్వండి, వారికి ఆరోగ్యము. కుసుమ సుందర్ గారి తల్లి తోబుట్లు కూడా దీవించండి. ఆలూరు జోసఫ్ గారికి మీరు ఇచ్చిన 97 సంవత్సరాలు బట్టి వందనాలు. కుమారుడు, పెద్ద కుమారుడు రవికుమార్, చిన్న కుమారుడు జాకబు, అలాగే వారి బిడ్డలకి వివాహాలు, వాటిలో తోడై ఉండండి నాయన. జాకబ్ జైకర్ గారు, ఆయన రత్నమంజులు గారు జలుబులతో బాధపడుతున్నారు. ఒకవైపు వారి ఇంట్లో ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువబడ్డ దుఃఖం. పెద్ద కుమార్తె భర్త ఉషాకిరణ్ ఆసుపత్రిలో ఉన్నాడు అపోల్లో. ఇప్పటికీ నాన్న ఎన్నో లక్షల ఖర్చులు, ఆయన సుమారు 60 లక్షలు ఖర్చు అయింది. ఆ బిడ్డ లేచి నడవాలి, నిలవాలి, సాక్షిగా ఉండాలి. సోదరి కళ్యాణి జ్ఞాపకం చేస్తున్నాం. దివ్యాను పసిబిడ్డ విక్రమను కూడా గుర్తు చేసుకుని ఆయన వారి కుటుంబాలు మళ్ళీ సంతోష దినాలు, ఆనందకరమైన రోజులు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సుందర్రాజు గారి కొరకు, సోదరి వై ప్రశాంతి గారి కొరకు, సుందర్రాజు గారు వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె న్యూజిలాండ్లో ఉన్న బిడ్డ పరిశుద్ధ వివాహం, దైవ భయం, ప్రార్థన కలిగిన వారిని సిద్ధపరచండి. సుందర్రాజు తల్లి తోబుట్టుల కొరకు, వారి మార్గాల్లో మీ కాపుదల కొరకు వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఇదిగో నాయన టింకు ఆశాలత, వారి టింకు తల్లి తోబుట్టుల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయశ్రీ గారు, మార్కు రవి గారు అమెరికాలో ఉన్నారు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మలయశ్రీ గారు, వారి భర్త, బిడ్డలు, వారందరి ప్రార్థన జీవితం, మన సంతానం రక్షణలో విశ్వాసంలో ఉండటం కొరకు ప్రార్థిస్తున్నాం. వెనశ్రీ పాశ్రం గారు, పాశ్వతమాడి బాబురావు గారికి ఆరోగ్యం, పరిచర్య, అలాగే నూతన గృహం కొరకు వేడుకుంటున్నాం. అలాగే రెవరెండ్ రవిబాబు గారు, జయకుమారి పాశ్రం గారు, చిన్న బిడ్డ బ్లెస్సి, వారి పరిచర్యను దీవించండి. రేవుల గారి సుభాష్ అనే సోదరి కొరకు అలాగే తండ్రి ప్రార్థన చేస్తున్నాం. వారి భర్త సుబ్బారావు గారి బిడ్డల చదువులు మీరు ఆశీర్వదించి. నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు బ్లెస్. దీపిక దూరదేశంలో ఉంది నాయన కుమారుడు చదువు ఉద్యోగంలో తోడై ఉండండి. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సోదరి జయమ్మ కొరకు మురళి బిడ్డలను దీవించండి. సోదరి నాయన సునీత, రవి బిడ్డలకు తోడుగా ఉన్నాడు. సోదరి వాణి, కమలాకర్ బిడ్డలు దీవించండి ఆయన. అలాగే నీ దాసుడు ధోని రత్నకుమార్ గారు, ఆనంద వివాహం కుటుంబానికి తోడై ఉండండి. నీ దాసుడు నాయన బొనిగల ప్రసన్న కుమార్, మాధవి తల్లి డిస్ని దూరదేశంలో ఉన్నాడు. బ్లెస్ చదువును ఆశీర్వదించడం కుప్పంలో. బొనిగల కమలాకర్ వారి సతీమణి సన్నిధులు ఉన్నారు. మరి యవన బిడ్డలు నాయన అవిలా, వారి తమ్ముడు దీన్ దయాల్, మీరే తల్లి తండ్రిగా ఉండండి. ఫ్రూటీ జ్యూస్కి కూడా మీరే తల్లి నాయన తండ్రి, వారి తల్లిదండ్రులు కూడా నీ సన్నిధిలో ఉన్నారు.
పెదకాకానిలో జూనియర్ వత్సల వారి చెల్లెలు మానసిక బలహీనరాలు, వారికి తల్లిదండ్రులు లేరు. లింగొట్ట సునీల్ తన బిడ్డలకు తల్లిదండ్రులు లేరు నాయన. అలాగే తండ్రి పాపమ్మ వారి భర్త లేరు, మానసిక బలహీనుడైన కుమారుడు. పుల్లయ్య అని మా మిత్రుడు 5వ తరగతి దాకా కలిసి చదువుకున్నాను ఆయన. 10వ తరగతి నుంచే నడుము కింద భాగం పడిపోయింది, మాకు ఆయన లేటుగా తెలిసింది. అలాగే వారి తండ్రి లేడు, తల్లి పేద కుటుంబం తోడై ఉన్నాడు. అలాంటి కుటుంబాల బిడ్డలు ఎవరున్నా మీరే తల్లి తండ్రి నాయన. వాళ్ళకి మేము ప్రార్థన చేయాల్సి వచ్చినా, సహాయం చేయాల్సి వచ్చినా మాకు అవకాశాలు అధికంగా దయచేయండి. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు. కమలాబాయి ఆరోగ్యం, ఆయుష్కాలం, మరి పెద్ద కుమార్తె కుమారుడు మరి దూరదేశంలో ఉన్నాడు, చిన్న కుమారుడు జ్యోతి బిడ్డలు దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నామ భారతి గారి నూతన ఆరోగ్యం, మెలితే కుటుంబం, స్వీటీ కుటుంబాల కొరకు, నామ డేవిడ్ కుటుంబం కొరకు, బుజ్జి కుటుంబం, రాజ్కుమార్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి దారా సంతోషమ్మ యేసురత్నం బిడ్డలను దీవించండి. అలాగే నీరజ తన భర్త బిడ్డలు దీవించండి. పేతురు తన బిడ్డలను దీవించండి ఆయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమగల పరిశుద్ధుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గద్దె ప్రసాద్ గారు, రోజుమీరు గారు బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. నీ సన్నిధికి ఆయన జయరావు గారు, మరి నయోమి గారు వారి కుమారుడు జోసఫ్ కుమార్తెకు సతీమణికి నాయన రమ్యకు గాలి గాయంతో స్వస్థపరచండి. నీ సన్నిధికి నాయన పలతోటి చిరంజీవులు పిలువబడ్డారు, వారి కుటుంబాన్ని ఆదరించండి. అలాగే తండ్రి ప్రసన్న మేడం నీ సన్నిధి పిలువ ఆ కుటుంబాన్ని, జయకర్ గారి కుటుంబాన్ని ధైర్యపరచండి. నీ దాసుడు నాయన యోగ్ మాస్టర్ గారు నీ సన్నిధి పిలువబడ్డ వాణి టీచర్ గారికి ఆరోగ్యం, మరి నాయన ఆశాలత జాషువా గర్భం షామిల్ షైని కూడా దీవించండి. వరం గారిని సన్నిధికి పిలువబడ్డారు, జయరావు గారికి ధైర్యం ఆరోగ్యం, మరి పూర్ణ కుటుంబం, ఆనంద్ కుటుంబం, రజనీ గారు వారి భర్త బిడ్డలు, రమ్యవర్ధిని జయవర్ధిని జ్ఞాపకం చేస్తున్నావు నాయన. అలాగే తండ్రి నీ సన్నిధికి పిలువబడ్డ కుటుంబాలు అనేకం ఉన్నాయి నాయన. పోతిరెడ్డి నిర్మల గారు నీ సన్నిధిలో ఉండగా మరి బిడ్డల కుమారుడు కుమార్తెలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం నాయన. దాసు రాయపాటి ఆయన గోళముడి రాయ గారిని సన్నిధిలో ఉండగా శోభాదేవి గారి బిడ్డలకు తోడుగా ఉన్నాయన, బిడ్డల గర్భఫలాలు. అలాగే నాయన బెనిత్ వరప్రసాద్ ని సన్నిధిలో ఉండగా వారి భార్య బిడ్డల తల్లి తోబుట్టులు మీరు జ్ఞాపకం చేసుకునండి. దారిబడి సాంబయ్య సునీల్ కుటుంబాల కొరకు కొల్లంభూషణ గారు సతీమణి రాజ్కుమార్ కుమారుడు కుమార్తె సునీత సునీల్ కుటుంబాలని, మనోజ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాసిమ కుటుంబాన్ని, అచ్చిమకు ఆరోగ్యం దయచేయండి. లాజర్ కుటుంబాన్ని కొరకు బొలిమేరు వసంతరావు గారిని సందు లీలమ్మ గారు, సుగుణామృతరావు తన సతీమణి సోదరి సుష్మాకు మీరు తోడై బిడ్డలిచ్చి, నతనేలు తన భార్య బిడ్డలను కూడా దీవించిన ఆయన. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నాయన దోసరాలు నాయన బిల్ల సమాధానము దీర్ఘాయువు జానిత్రో కొరకు రూపా కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి కరుణ సూరిబాబు మళ్ళీ గ్రీష్మాలు దీవించిన ఆయన నీకు వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన ప్రార్థించి మరి అడిగిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించిన. కంచెల పద్మలత గారి కుమార్తె వివాహం, కుమారుడు సురేషు సంతోషమ బిడ్డలు వారి ఆర్థిక విషయాలు, నరసింహరావు మరి చిట్టెమ్మ దీర్ఘాయు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. యవన బిడ్డలు దీవించండి. వారి క్రిస్మస్ నూతన సంవత్సరం ఎంతో మంచి కార్యక్రమాలు చేశాడు. సుజానమ్మ దీర్ఘాయువు, అరుణ్ కొరకు ప్రసన్న ఇమ్మానేలు, గీతా ప్రశాంతి సంజయ్ని జ్ఞాపకం చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన. ప్రేమగల తండ్రి మళ్ళీ సండే స్కూల్ కార్యక్రమాలు జరగబోతున్నాయి, వాటిని ఆశీర్వదించండి. తిరిగి రేపు ఉదయాన్నే మరి నీ సన్నిధికి రావాలి. మరియు రేపు ఉపవాస ప్రార్థన తొలి శుక్రవారం ఈ కార్యక్రమాలు తోడుండే పాశ్రమ గారికి ఆరోగ్యం. కెరువు మరి యూటీసీకి వెళ్తున్నాడు, బిడ్డతో మీ సన్నిధి వెళ్ళాలి. షెబ్బు మళ్ళీ కాలేజీకి వెళ్తుంది, సన్నిధి బిడ్డలు థియలాజికల్ జర్నీలో మరింత ప్రార్థన జీవితం, మంచి సేవకులు అవ్వాలి, దేవునికి భయపడేవాళ్ళు, మోకరించేవాళ్ళు అయి ఉండాలి. మరి ఇంతకాలం బిడ్డలకి చదువులకి మాకు ఎంతోమంది ప్రార్థించి సహాయం చేశారు. వారికి ప్రతి ఉపకారం దయచేయండి ఆయన. వారి ప్రార్థన జీవితాన్ని వర్ధిల్ల చేయండి. మా పాపాలు క్షమించండి. ఈ నూతన సంవత్సరంలో జూమ్ ద్వారా అనేక కుటుంబాలు నెమ్మది సమాధానం పొందాలి, విశ్వాసంలో ఎదగాలి నాయన. మేము బలపడాలి. అలాగే మేము పనిచేస్తున్న సంఘం కూడా అన్ని రకాలుగా ఆత్మీయంగా బలపడి సేవ చేయాలి. మా యావత్ పాప దోషాలు క్షమించి రాత్రి మా పడకల మీదకు వెళ్తుంటే తోడై సూర్యోదయం కంటే ముందు లేచి నీ సేవ చేసుకునే కృపనిమ్మని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మనదిన హారం మాకు దయచి మహిళా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధంలోనికి తేలి విష్ణుని తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నది తండ్రి.
ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచిత పతిత పవనన ఇంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియజేయండి. ఒక మనవి ఇవాళ 7 గంటలకు అనుకుని వచ్చారు కదా చాలామంది. మాణిక్య